ప్రైజ్ ది లార్డ్. మరి ఈరోజు గుడ్ ఫ్రైడే శుభదినాన దేవుని యొక్క వాక్యాన్ని మీతో పంచుకునే అవకాశం ఇచ్చినటువంటి ఆ దేవాతి దేవునికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మరి యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మీద పలికినటువంటి 4వ మాటను మనం ఇప్పుడు ధ్యానించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. కృపాసత్య సంపూర్ణుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, యెహోవాదేవా, కృపామయుడా, స్తోత్రార్హుడా, స్తుతికి పాత్రుడా, నాయన మేమందరము కూడా ఇక్కడ చేరి యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మీద పలికినటువంటి ఈ యొక్క 7 మాటలను ధ్యానించుండగా ప్రభు 4వ మాటను మరి మేము ధ్యానించిన ఉన్నాము. ప్రభువా, మీరు నాకు నాయన జ్ఞానమును దయచేసి చక్కగా నాయన దీన్ని వివరించుటకు సహాయం చేయండి. మరి మేమందరం కూడా ఈ వాక్యమును విని దీని ద్వారా నాయన మేము మీకు ఇష్టమైనటువంటి జీవితాన్ని జీవించి కడకు ఎత్తబడే సంఘంలో ఉండలాగా మమ్మల్ని అందరినీ ఆశీర్వదించి దీవించమని ప్రార్థించున్నాను. యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మీద పలికినటువంటి 4వ మాటను మనం ఇప్పుడు ధ్యానించుకుందాం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 45-46 వచనాలు. మధ్యాహ్నము మొదలుకొని ఒక చిన్న రిక్వెస్ట్, మరి పాస్టర్ గారు అంటే టైం కూడా చూసుకోమన్నారు కాబట్టి అన్ని వచనాలని చదివించకుండా కొన్ని ఇంపార్టెంట్ అయినటువంటి వచనాలు మాత్రమే, కొన్ని వచనాలు నేను చదివించి మిగతావి నేనే చెప్పాలని అనుకుంటున్నాను. మత్తయి సువార్త 27వ అధ్యాయము 45-46 వచనాల్లో చూసినట్లయితే, మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశం అంతటను చీకటి కమ్మెను. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేసెను. ఈ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి అని అర్థం. మరి ఇదే వచనాల్ని మనము మార్కు సువార్త 15వ అధ్యాయము 33-34 వచనాల్లో కూడా చూస్తాం. అక్కడేమో ఎలోయి ఎలోయి లామా సబక్తాని అని రాయబడి ఉంటుంది. ఈ 2 మాటలకు కూడా అర్థము ఒకటే, నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి. ఒకటి హెబ్రీ భాష, మరొకటి అరమిక్ భాష. మరి యేసుక్రీస్తు ప్రభు వారు శిలువ మీద పలికినటువంటి ఈ యొక్క 4వ మాటని మనము 3 అంశాలుగా మనము దీనిని ధ్యానిద్దాం. మొట్టమొదటిది, యేసుక్రీస్తు ప్రభువు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి అని ఎందుకు అంత బిగ్గరగా కేక వేశాడు. రెండవది, మనము గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మీద పలికినటువంటి 7 మాటలలో మొదటి మాటలో, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించుము. అదే 4వ మాటలో వచ్చేసరికి, నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి. మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే ఈ 4వ మాటలో తండ్రి అని సంబోధించటంలే. ఎందుకు మొదటి మాటలో తండ్రి అని సంబోధించి 4వ మాటలో నా దేవా అని ఎందుకు సంబోధిస్తున్నాడు అనేది 2వ అంశంగా ధ్యానిద్దాం. మూడవది, తండ్రి కుమారుని చేయి ఎందుకు విడిచిపెట్టవలసి వచ్చినది. సో ఈ 4వ మాటని మనము 3 అంశాలుగా ధ్యానిద్దాం. మొట్టమొదటిది, యేసుక్రీస్తు ప్రభువు ఎందుకు అంత బిగ్గరగా కేకవేశాడు. యోహాను సువార్త 10వ అధ్యాయము 30వ వచనం. యోహాను సువార్త 10వ అధ్యాయము 30వ వచనం. నేనును తండ్రియును ఏకమై ఉన్నాము. అదేవిధంగా యోహాను సువార్త 14వ అధ్యాయము 9వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువారు ఫిలిప్పుతో చెబుతున్నటువంటి మాటలు ఇవి, నన్ను చూచినవాడు నా తండ్రిని చూచి ఉన్నాడు. మరి అదే అధ్యాయం యోహాను సువార్త 14వ అధ్యాయం 11వ వచనంలో, తండ్రి యందు నేనును నా యందు తండ్రియు ఉన్నామని మీరు నమ్ముడి. మరొక మారు ఈ 3 స్టేట్మెంట్స్ కూడా ఒకసారి చెప్తాను. నేనును తండ్రియును ఏకమై ఉన్నాము, నన్ను చూచినవాడు తండ్రిని చూచి ఉన్నాడు. మరి మూడవది, తండ్రి యందు నేనును నా యందు తండ్రియు ఉన్నామని మీరు నమ్ముడి. ఈ 3 స్టేట్మెంట్స్ కూడా యేసుక్రీస్తు ప్రభువారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్. వీటిని బట్టి మనకేమర్థమవుతుంది, నేను తండ్రి ఏకమై ఉన్నాం అంటే వీరిద్దరూ ఒకటే. అంతగా వారి మధ్య బాండింగు, ఆ యొక్క బంధము, ఆ యొక్క అన్యోన్య సహవాసం ఉంది.
ఎప్పుడైతే తండ్రి చేయి విడిచిపెట్టాడో ఆ యొక్క ఎడబాటుని కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు సహించలేకపోయాడు. అందువలన అంత బిగ్గరగా నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి అని బిగ్గరగా కేక వేశాడు. ఇది ఒక ఆక్రందన. మరి రెండవదిగా యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ తండ్రి అని సంబోధించకుండా నా దేవా అని ఎందుకు సంబోధించవలసి వచ్చింది? మొదటి మాటలేమో తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనక వీరిని క్షమించమన్నాడు. 4వ మాటలో నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివి అని చెప్తూ ఉన్నాడు, సంబోధిస్తున్నాడు. దీని యొక్క అంతరార్థం ఒకసారి మనము పరిశీలిద్దాం. యేసుక్రీస్తు ప్రభువారు అసలు ఈ లోకమునకి ఎందుకు శరీరధారి అయి వచ్చాడు? యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోనికి ఎందుకు శరీరధారి అయి వచ్చాడు? యోహాను సువార్త 6వ అధ్యాయము 38వ వచనం. యోహాను సువార్త 6వ అధ్యాయము 38వ వచనం ఒకసారి చూసినట్లయితే, నా ఇష్టమును నెరవేర్చుకొనుటకు నేను రాలేదు, కానీ నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకము నుండి దిగి వచ్చి తిని. అంటే తండ్రి అయినటువంటి అంటే యేసుక్రీస్తు ప్రభువుని పంపించింది ఎవరు? తండ్రి అయిన యెహోవా దేవుడు. ఆయన చిత్తమును నెరవేర్చుటకు యేసుక్రీస్తు ప్రభువు పరలోకము నుండి దిగి వచ్చాడు. మరి తండ్రి అయిన యెహోవా దేవుని చిత్తం ఏంటి? ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం మనం చూసినట్లయితే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం, ఎట్లనగా తన ప్రియయందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. ఇది కొంచెం లెంతీ వర్స్, చాలా కొంచెం పెద్దదిగా ఉంటుంది. దీన్ని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే తండ్రి అయిన యెహోవా దేవుడు యేసుక్రీస్తు ప్రభువు ద్వారా మనలని తనకి కుమారులుగా స్వీకరించాలనుకున్నాడు. తండ్రి అయిన యెహోవా దేవుని ఎదుట మనలని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిలబెట్టుకోవాలనుకున్నాడు. ఈ సంకల్పము ఎప్పుడు జరిగిందంటే జగత్తు పునాది వేయబడక మునిపే జరిగింది. అందువలన ఆయన క్రీస్తులో మనల్ని ప్రేమ చేత ఏర్పరచుకొని ఉన్నాడు. ముఖ్యమైనటువంటి దేవుని చిత్తం ఏంటంటే మనల్ని పరిశుద్ధులుగా నిర్దోషులుగా తన ఎదుట నిలబెట్టుకోవాలని తండ్రి అయిన యెహోవా దేవుడు అనుకున్నాడు. మరి పాపులమైనటువంటి మనము పరిశుద్ధులముగా ఎలా తీర్చబడతాం? పాపులమైనటువంటి మనము పరిశుద్ధులుగా ఎలా తీర్చబడతాం? హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 4-5 వచనాలు. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 4-5 వచనాలు ఒకసారి చూసినట్లయితే, ఏలైనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయుట అసాధ్యము కనుక ఆయన ఈ లోకంలోనికి ప్రవేశించినప్పుడు ఇలాగ చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నీవు కోరటలేదు, కానీ ఇదిగో నీవు నాకు ఒక శరీరమును అమర్చితివి, దేవా నీ చిత్తమును నెరవేర్చుటకు నేను వచ్చి ఉన్నాను. సో యేసుక్రీస్తు ప్రభువు యొక్క పవిత్రమైనటువంటి రక్తం చేత మన పాపాలన్నిటినీ కడిగి మనలను పరిశుద్ధులుగా చేసుకోవాలని తండ్రి అయిన యెహోవా దేవుడు అనుకున్నాడు. అందువల్లనే బ్యాప్టిజం ఇచ్చేటువంటి యోహాను యేసుక్రీస్తు ప్రభువుని చూచి, ఇదిగో యోహాను స్వార్త 1వ అధ్యాయము 29వ వచనంలో ఉంటుంది. యోహాను స్వార్త 1వ అధ్యాయం 29వ వచనంలో, ఇదిగో లోక పాపమును మోయు దేవుని యొక్క గొర్రెపిల్ల అని యేసుక్రీస్తు ప్రభువారిని ఉద్దేశించి చెప్పడం జరిగింది. లోక పాపాన్ని ఆయన మీద వేసుకొని యేసుక్రీస్తు ప్రభువారు మోశారు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 21వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 21వ వచనం మనం చూసినట్లయితే, ఎందుకనగా మనము ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసం పాపముగా చేసెను. అంటే యేసుక్రీస్తు ప్రభువారిలో పాపము లేదు. ఇది ఆయన చేసిన పాపం కాదు, ఆయన మీద ఆ పాపము సర్వలోకం యొక్క పాపం మోపబడింది.
యోహాను సువార్త 8వ అధ్యాయం 46వ వచనం. యోహాను సువార్త 8వ అధ్యాయం 46వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువారు ఈ విధంగా ఒక సవాల్ విసరడం జరిగింది. నా యందు పాపం ఉన్నదని మీలో ఎవడైనా స్థాపించునా? నా యందు పాపం ఉన్నదని మీలో ఎవడైనా స్థాపించునా? కాబట్టి ఆయనలో అసలు పాపం లేదు. మరి ఆయన మీద ఈ యొక్క పాపం అంతా ఎలా మోపబడింది? ఎవరు మోపారంటే యెషయా గ్రంథము 53వ అధ్యాయం 6వ వచనం. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 6వ వచనము, యెహోవా మన అందరి దోషమును అతని మీద మోపెను. ఎప్పుడైతే నీ పాపము నా పాపము సర్వలోక పాపము యేసుక్రీస్తు ప్రభువారి మీద మోపబడినదో ఆ క్షణాన తండ్రితో ఉన్నటువంటి ఆ బంధాన్ని, ఆ సహవాసాన్ని యేసుక్రీస్తు ప్రభు కోల్పోయాడు. అందుకని ఇక్కడ తండ్రి అని సంబోధించకుండా నా దేవా నా దేవా అని సంబోధిస్తూ ఉన్నాడు. మరి చివరిగా మూడవది, తండ్రి కుమారుని చేయి ఎందుకు విడిచిపెట్టాడు? ఎందుకు విడిచిపెట్టవలసి వచ్చింది? దేవునికి పాపముతో పొత్తు లేదు. దేవునికి మనిషికి అడ్డుగా నిలిచేది కూడా పాపమే. ఒకసారి యోహాను సువార్త 8వ అధ్యాయం 29వ వచనం. యోహాను సువార్త 8వ అధ్యాయం 29వ వచనం. ఆయన నాకు తోడై ఉన్నాడు, నన్ను పంపిన వాని క్రియలను నేను ఎల్లప్పుడూ చేయుదును, కనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదు. నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు, ఆయనకిష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ చేయుదును, కనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నారు. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు తన పవిత్రమైనటువంటి రక్తాన్ని శిలువ మీద ఆయన ఆ పవిత్ర రక్తాన్ని చిందిస్తూ మన యొక్క పాపాలన్నిటినీ కడిగి మనల్ని పరిశుద్ధులుగా చేస్తూ ఉన్నాడు. ఇది తండ్రి అయిన యెహోవా దేవునికి ఇష్టమైనటువంటి కార్యక్రమమే, ఆయనకి ఇష్టమైనటువంటి పనే. మరి ఎందుకు విడిచిపెట్టాడు? కేవలము ఆయన మీద మోపబడినటువంటి నీ పాపము నా పాపము సర్వలోక పాపము, ఆ కారణం చేత మాత్రమే తన కుమారుని చేయి విడిచిపెట్టవలసి వచ్చింది. మనం జాగ్రత్తగా చూసినట్లయితే ఇది ఆయన చేసిన పాపం కాదు, సర్వలోక పాపము ఆయన మీద మోపబడిన కారణముగా దేవుడు కుమారుని చేయి విడిచిపెడితే, మరి నీవు నేను మన స్వహస్తాలతో పాపం చేస్తే దేవుడు మన చేయి విడిచిపెట్టడా? ఖచ్చితంగా విడిచిపెడతాడు. దేవునితో నీవు అన్యోన్య సహవాసాన్ని కోల్పోతావు నువ్వు పాపంలో ఉన్నట్లయితే. మరి దేవునితో అన్యోన్య సహవాసాన్ని నీవు ఎప్పుడు కలిగి ఉంటావు? యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం మనం చూసినట్లయితే, అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనము వెలుగులోనికి నడిచిన యెడల ఆయనతో అన్యోన్య సహవాసము కలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. సో నీవు దేవుడు వెలుగైన ప్రకారము నీవు వెలుగులోనికి నడిచిన యెడల, అంటే చీకటి నుంచి వెలుగులోనికి, చీకటిని విడిచిపెట్టి వెలుగులోనికి నడిచిన యెడల, చీకటి అనగా పాపానికి సాదృశ్యం. నువ్వు పాపాన్ని విడిచిపెట్టి వెలుగులోనికి నడిస్తే దేవునితో అన్యోన్య సహవాసము కలిగిన వాడవై ఉంటావు. అప్పుడు నీ యొక్క పాపము ఆయన యేసు యొక్క రక్తం ప్రతి పాపములు కడిగి నిన్ను పవిత్రునిగా చేస్తుంది. మరి మీకు ఒక అనుమానము, ఒక డౌట్ రావచ్చు. ఎప్పుడో 2020 సంవత్సరాల క్రిందట యేసుక్రీస్తు ప్రభు శిలువ మీద తన పవిత్రమైన రక్తాన్ని చిందించి పాపాలన్నిటినీ కడిగి పరిశుద్ధులుగా చేశాడు. మరి దాని తర్వాత జన్మించినటువంటి మనుషుల యొక్క పాపముల సంగతి ఏంటి? హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 10వ వచనం ఎవరైనా చదువుతారా? హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 10వ వచనం. యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారియే అర్పింపబడుట చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాం. చూసారా? యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారే అర్పించబడుట చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము. అక్కడ ఆ చిత్తమును బట్టి అంటున్నాడు. ఏంటి ఆ చిత్తం? ఇందాక మనం చూసినట్లు ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనంలో తండ్రి అయిన యెహోవా దేవుని చిత్తం ఏంటంటే నిన్ను నన్ను మనందరినీ కూడా ఆయన ఎదుట పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిలబెట్టుకోవాలనుకున్నాడు. కాబట్టి ఆ చిత్తం చేత మనము పరిశుద్ధపరచబడి ఉన్నాం. ఈ పరిశుద్ధతను నువ్వు ఎప్పటివరకు కాపాడుకోవాలా?
నీవు ఈ లోకంలో ఈ భూమి మీద సజీవుడిగా ఉన్నంత కాలం, బ్రతికినంత కాలం ఈ పరిశుద్ధతను నీవు కాపాడుకోవాలా. యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మీద చిందించినటువంటి ఆ యొక్క రక్తము, ఆ యొక్క బలియాగము ఏదో ఒక టైంకి, ఒక కాలానికి మాత్రమే పరిమితమైనటువంటి బలియాగం కాదు. అదే హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 12వ వచనంలోనే ఈ బలియాగమును గురించి ప్రస్తావిస్తూ పాపముల నిమిత్తమై ఈయన సదాకాలం నిలుచు బలియాగమును చేసినాడని చెప్పడం జరిగింది. ఈ బలియాగము పాపముల నిమిత్తము సదాకాలం నిలిచే బలియాగం. నీవు వెలుగులో ఉండకుండా పాపములోనే జీవించినట్లయితే పాపము వలన వచ్చు జీతము మరణము. మరి ఇక్కడ మీకు ఒక అనుమానం రావచ్చు, పాపాత్ములు చనిపోతున్నారు, పుణ్యాత్ములు కూడా చనిపోతున్నారు కదా, పుణ్యాత్ములకి మరణం రాదా అని. ఇక్కడ ప్రస్తావించబడినటువంటి మరణము మొదటి మరణము కాదు. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 14వ వచనం, ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 14వ వచనంలో చెప్పబడిన రీతిగా మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడెను. ఈ అగ్నిగుండమే రెండవ మరణం. సో నీవు పాపంలో జీవించినట్లయితే అగ్నిగుండంలో పడవేయబడతావు. అలా కాకుండా దేవునికి ఇష్టమైనటువంటి జీవితాన్ని నీవు జీవిస్తే దేవుడు వాగ్దానం చేసినటువంటి ఆ నిత్య జీవంలోనికి నీవు చేరుతావు. ప్రతి క్రైస్తవుని యొక్క ఒక అల్టిమేట్ గోల్ ఏంటండి? ప్రతి క్రైస్తవుని యొక్క అల్టిమేట్ గోల్ ఏంటి? ఇప్పుడు ఒక 10th క్లాస్ స్టూడెంట్ ఉన్నాడు, వాడి గోల్ ఏంటి? ఎగ్జామ్స్లో మంచి మార్క్స్ తెచ్చుకొని పాస్ అవ్వాలి. మరి క్రైస్తవుని యొక్క అల్టిమేట్ గోల్ ఏంటి? నిత్య జీవమైనటువంటి ఆ పరలోక రాజ్యంలోనికి చేరడమే క్రైస్తవుని యొక్క అల్టిమేట్ గోల్. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 25వ వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 25వ వచనంలో నిత్య జీవమును అనుగ్రహించునన్నది ఆయన తానే మనకు చేసినటువంటి వాగ్దానము. వాగ్దానం చేసినటువంటి వాడు ఎటువంటి వాడు? నమ్మదగిన వాడు. కనుక మనము యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మీద పలికినటువంటి ఈ యొక్క 4వ మాట నుంచి మనము ముఖ్యంగా తెలుసుకోవాల్సినటువంటి విషయము, దేవునికి మనిషికి అడ్డుగా నిలిచేది పాపము. నీవు పాపములో ఉన్నట్లయితే దేవునితో అన్యోన్య సహవాసాన్ని కోల్పోతావు. ఆయన నీ చేయి విడిచిపెట్టాడు. ఆ పాపము వలన వచ్చు జీతము మరణము. అగ్నిగుండంలో పడవేయబడతావు. అగ్ని ఆరదు, పురుగు చావదు. అలా కాకుండా దేవునికి ఇష్టమైనటువంటి జీవితాన్ని జీవించి ఆయన మనకు అనుగ్రహించినటువంటి ఆ యొక్క ధర్మ విధులను మన హృదయం అనే పలకంలో ఉంచుకొని ఆయనకి ఇష్టమైన జీవితాన్ని మనం జీవిస్తూ అనుదినము కూడా మనము మన పరిశుద్ధతని కాపాడుకోవాలా. మనకు దేవుడు ఈ పరిశుద్ధతని ఎప్పుడు ఇచ్చేశాడు. ఆ పరిశుద్ధతని అనుదినం నీవు బ్రతికి ఉన్నంత కాలము కాపాడుకొని దేవుడు మనకు వాగ్దానం చేసినటువంటి ఆ యొక్క నిత్య జీవంలోనికి మనమందరము చేరుకోవాలని, అట్టి కృపను దేవుడు మనందరికీ అనుగ్రహించాలని ఆ దేవాతి దేవుని కోరుకుంటూ ముగిస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి దేవునికి మొట్టమొదటిగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ, అదేవిధంగా మన యొక్క సంఘ కాపరికి కూడా ఈ అవకాశం ఇచ్చిన దానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. వన్ అండ్ ఆల్. ప్రైజ్ ది లార్డ్.